హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నైట్ వీడియో అండి. ఇది వచ్చేసి నైట్ మేము షాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిద్ది. మేము 11 ఆ టైంకి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో అనేది ఇప్పుడైతే నైట్ రొటీన్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను. ఎప్పుడు మార్నింగ్ వీడియోస్ చూపించేదాన్ని కదా. ఇప్పుడైతే నేనైతే పాలు తీసుకొచ్చి ఇలా టీవీ ఉంటుంది కదండి, టీవీ బల్ల ఉంటుంది కదా, దాని మీద పెట్టాను. అలమారలో పెట్టేసరికి ఆల్రెడీ అది లీకేజ్ అయినాయి పాలు. ఈ పాలను తీసుకొచ్చి నేనైతే గిన్నెలో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ కాయాలి ఇవి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టాను. ఇది ఎందుకంటే నాకు కాకరకాయ పులుసు తినాలనిపిస్తుంది. నా నోరుకి ఏం తినబుద్ధి వేయట్లేదు. అది కాకుండా నాకు కొంచెం ఏదో జ్వరం వచ్చినట్టు కూడా అనిపించింది. ఇంకా ఏం తిన్నా సరే ఏమీ బాగుంటలేదు. పులుసు చేద్దామని నాకైతే పులుసు తినాలనిపించింది. కాకరకాయ పులుసు చేసుకుందామని ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేద్దామని నేనైతే కడిగి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే నీళ్ళు అయితే వడకడతాయి పెరుగు బకెట్లోకి. ఇప్పుడైతే నేను కాకరకాయలు అయితే కోసేస్తున్నాను. ఇలాగే ఉంటుంది నైట్ మొత్తం రొటీన్ అనేది. నేను ఇంట్లో పని అంతా చేసుకుని వెళ్తాను. ఇంకా ఏ పని ఉండదు. ఇంకా పిల్లలు అస్సలు చేయనివ్వరు ఏ పని. అందుకే మొత్తం అంతా నేను వెళ్ళేటప్పుడే చేసుకుని వెళ్తాను. 5ంటికి అట్లా వెళ్తాము. ఆ పని అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇంకా నైట్ వచ్చి ఇంకా వంట చేసుకుంటామని ఇంకా మేము ఈ వంట అనేది తొందరగానే ఈజీగానే చేసేసుకుంటాను. ఈరోజు ఏంటో పులుసు చేసుకోవాలి అన్నట్టు టైం పట్టిద్ది. ఎందుకంటే ఏదన్నా ఫ్రై లాంటివి చిన్న చిన్నగా, లేకపోతే ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసుకుంటాను నైట్. పెద్దగా వంట పని కూడా ఏమి పెట్టుకోను. అక్కడి నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది. అసలు ఏం తినబుద్ధి అవ్వదు. అది కాకుండా వచ్చి పడుకుంటే బాగుండు అనిపించింది. మళ్ళీ వంట పని అయిన తర్వాత మేము స్నానాలు అనేది చేయాలి. మొత్తం అంతా స్నానం చేసి పడుకుంటాము. మళ్ళీ హీటర్ కూడా పెట్టాను. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఈ వంట చేసుకుని మా పిల్లలు మాతో పాటేనే ఉంటారు ఇంకా తినకుండా. వాళ్ళు ఏదో ఒకటి పెడతాను నేను షాప్లో. కొంచెం బిస్కెట్స్ అని ఏవి ఒకటి ఉంటాయి. అవి మా షాప్ దగ్గరే అన్నీ. ఏమైనా కొని నేను పెడతా ఉంటాను. అందుకే వాళ్ళు కూడా ఆకలి అని అనరు గబుక్కుని. ఇంకా వచ్చినాకైతే మేము అందరం కలిసి తింటాము. ఇప్పుడు కాకరకాయ పులుసు చేయడానికి అయితే నేను చింతపండు అయితే పక్కన పెట్టాను కడిగి. తర్వాత అయితే నేను ఇంకా రైస్ అనేది కడిగి పెట్టేస్తాను. రైస్ కడిగి పెట్టేసి కూర కూడా వేసేస్తాను పొయ్యి మీద. చాలా నీట్గా చేసుకుంటాను నేను ఏ పని అయినా సరే. ఇప్పుడైతే నేను రైస్ ఒక పక్కన పెట్టేస్తాను. అలాగే ఇంకో పక్కన అయితే కాకరకాయలు కూర వండాలి. ఇప్పుడైతే 2 పనులు అయిపోతున్నాయి వంట పని అనేది. తర్వాత నేను బయట అనేది చూసుకుంటాను. ఎందుకంటే మా పాప వచ్చేసి ఒకళ్ళు డోరా బుజ్జి చూస్తున్నారు, ఒకళ్ళు వచ్చేసేమో నాతో పాటే ఉండిద్ది. నేను ఇప్పుడు మిక్సీ వేయాలి. పొద్దున్న నేను ఏంటంటే పప్పు నానేసా కానీ మిక్సీ వేయడం మర్చిపోయాను. ఇంకా నాకు అసలు ఆ పప్పు నానేసానన్న మాట కూడా గుర్తులేదు. ఇప్పుడైతే నేను పప్పు అయితే రుబ్బుతున్నాను. మీకు చెప్పాను కదండి మా ధన్విత నాకు అన్ని పనుల్లో ఉండిద్దని. ఇప్పుడు చూడండి నా పక్కనే ఉంటుంది. అక్కడ మిక్సీ వేస్తున్నాను. ఆ మిక్సీ పక్కనే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్దో. తర్వాత మా దర్శికి వచ్చిందండి పప్పు ఏమన్నా పెట్టమని. పప్పు ఒకసారి పెడతాను, తర్వాత నాకు కోపం వచ్చింది అలా చేతులు పెడితే. దానికి చేతికి అనేది వేస్తాను నేను. కానీ మా ధన్విత ఉందంటే చాలా అక్కడే ఉంటుంది. ఇంకెంతసేపు అయినా సరే నా చుట్టూ తిరుగుతానే. ఇంత కూడా భయం లేదు ఏమీ సౌండ్ అనేది. ఇంకా మిక్సీ పట్టుకుంటాం, మిక్సీ ఇలాగే ఉంటుంది. ఇంకా నేనేమన్నా మా ధన్వితని ఇంకేమన్నా అన్నానంటే నేను ఎత్తుకోవాలి మా ధన్వితని. అసలు ఊరుకోదు. మా దర్శకి అయితే కొంచెం పప్పు అయితే పెట్టాలి. దానికైతే ఇష్టము కొంచెమే. నాకు అలా చేపెడితే ఇష్టం ఉండదు. అందుకే మా దర్శకాన్ని ఒక దెబ్బ వేసాను. మా ధన్విత మాత్రం నుంచుని అలాగే ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. తినేసిద్ది నా బొర్ర అదిగో ఇది కానీ. దానికి సరిగ్గా మాటలు అనేది రావట్లేదు, ఇప్పుడే వస్తున్నాయి మాటలు. అందుకే అది ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. ఇదైతే ఉత్తిపప్పు అయితే తినేసిద్ది. మా ధన్విత రుబ్బింది ఉంటుంది కదండి పప్పు, అది ఇవ్వు అని అంటానే ఉంటుంది. నేనైతే ఇక్కడ మిక్సీ పెడుతున్నాను. ఇక్కడ టైం ఇప్పుడు వచ్చేసి 11 అయినట్టే ఉంది. 11 కూడా దాటింది అనుకుంటా. ఇప్పుడు నేను ఈ టైంలో మిక్సీ చేస్తున్నాను, వంట చేస్తున్నాను. ఇంకా వంశీ అయితే ఇంటికి రాలేదు. మేమైతే ముగ్గురమే వచ్చాము ఇంటికి. ఏ టైం అయినా ఇంకా తినేసి పడుకోవాలి. ఇంకా మేము స్నానాలు అనేది చేయాలి. ముందు పిల్లలకు చేపించిన తర్వాత మేమైతే చేస్తాము. హీటర్ పెట్టాను, పిల్లలకి కాగుతున్నాయి పక్కన నీళ్ళు. ఇప్పుడైతే ఈ మిక్సీ వేసేసానంటే నాకు ఒక పని అయిపోయిద్ది. అసలు మర్చిపోయాను పప్పు నానేసాను అన్న సంగతి కూడా. ఇప్పుడైతే పప్పు కూడా రుబ్బేసేసుకుంటున్నాను. తర్వాత బట్టలు అనేది ఉన్నాయి. నైటు పొద్దున్న ఉతికేసి వెళ్ళిపోయాను.
అవన్నీ మిషన్లో వేసేసి తీసి కుర్చీలో పడేసాను, కానీ వాటిని మడత పెట్టలేదు. ఇప్పుడు మడత పెట్టాలి. ఇంకా లేట్ అయిద్ది. మళ్ళీ పొద్దున్న ఇంకా చాలా పని ఉంటుంది కదా, మళ్ళీ కుదరదు. మడత పెడితే ఇప్పుడు మడత పెట్టేసేసుకుంటాను. మళ్ళీ పొద్దున్న అంటే కుదరదు కదా, మళ్ళీ పని ఉంటుంది. ఎప్పుడుదప్పుడు చేసుకుంటే ఏ గోల ఉండదు అనుకుంటాను నేను ఎప్పుడు. అందుకే ఇప్పుడు బట్టలు కూడా మడత పెట్టేయాలి. మా దర్శక అయితే నాకు దాని మీద కూర్చొని ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది. తినేసిద్ది నబ్బరా. అక్కడ వాటర్ ఒలిగిపోతాయి. మా దాని మీద తీసుకొచ్చి వాటర్కి వేసిద్ది. ఇట్లా ఏంటి అంటే ఇట్లా తడిగా ఉంది ఏదన్నా తీసుకురామా మ్యాట్ అంటే గబగబా తీసుకొచ్చిద్ది నా కోసం అన్నీ. నేను చెప్పంగానే చేసిద్ది ఏదన్నా. దానికి నా దగ్గరే ఉంటుంది. అదిగోండి పడిపోయినాయి వాటర్ అనేది. మా దాని మీద గబగబా వెళ్ళి తీసుకొచ్చేసిద్ది మ్యాట్. ఇంకా అది వేసేసిద్ది. ఇప్పుడైతే ఇక్కడతో ఈ పని అయితే అయిపోయింది. ఇంకా తర్వాత పని వచ్చేసి బట్టలు అవి మడత పెట్టాలి. మా దాని మీద దర్శక ఇప్పుడైతే టీవీ చూస్తానికి పోతారు. అటు వెళ్ళిపోయి ఉంటారు అసలు టీవీ చూడడానికి. ఇప్పుడు డోరా బుజ్జి వస్తుంది ఈ టైంకి, 11 ఆ టైంకి. ఎందుకంటే పొద్దున పూట ఒక్కసారే వచ్చింది, 10 వరకు చూస్తారు. తర్వాత నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము నైట్ చూడడం. టీవీ సడన్గా పెట్టాను, డోరా బుజ్జి వస్తుందంటే ఇంకా చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడైతే మా కింద ఉంటారు హేమ వాళ్ళని, వాళ్ళేమో పెన్సిల్లో అవి తీసుకొచ్చారు. స్కూల్కి వెళ్తుందంటే పిల్ల అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. దీని సంతోషం అయితే అంత ఇంత కాదు అసలు. ఏంటో కొత్తగా చూసినట్టు అట్లాగే ఉంది. అబ్బా అనిపించింది.